హాయ్ అండి. వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అథర్వ అతన్ని పక్కన కూర్చున్న ఖుషిని చూసి, ఏంటే ఇలా వచ్చావు? వెదర్ కొంచెం కూల్గా ఉంది. కిందికి వెళ్ళు. వెళ్తాను కానీ ముందు నువ్వు ఈ చాక్లెట్స్ తిను అంటూ చాక్లెట్ బాక్స్ ఓపెన్ చేసింది. నేనేమైనా చిన్నపిల్లాడినా నీలా చాక్లెట్స్ తినడానికి? చిన్నపిల్లలే తినాలి అని ఎవరైనా చాక్లెట్స్ పైన రాసారా? లేదు కదా. ముందు తిను. ఇందాక కూడా సరిగా తినలేదంటూ చాక్లెట్ ర్యాపర్ తీసి అథర్వ ఇచ్చింది. అతను చాక్లెట్ తీసుకోకుండా ఖుషి చేతిని పట్టుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. నా ఆకలి తెలిసిందానివి. నువ్వు తినిపిస్తేనే తింటాను అని తెలియాలి కదే. ఊహించని చర్యకి కంగారు పడినా వెంటనే తేరుకొని, నేను తినిపిస్తేనే కానీ తినవా అంటూ తలని మాత్రమే వెనక్కి తిప్పి అడిగింది. తిన్ను అంటూ తన నడుము చుట్టూ ఉన్న చేతులను బిగించాడు. అయినా నేను తినిపించమన్నది చాక్లెట్నే కదనే. ఏదో నిన్ను తింటున్నట్టు చేస్తావేంటి? "ఉమ్, నువ్వు తింటావు బాబు. నీ గురించి నాకు బాగా తెలుసు" అంటూ చాక్లెట్ బైట్ని తీసి అథర్వ నోట్లో పెట్టింది. ఏంటి తినడమే రాదంటావు? అలాంటిది నాకెలా తినిపించావు అంటూ కళ్ళెగరేశాడు. చాక్లెట్ ఏమైనా భోజనమా కలిపి తినిపించడానికి? జస్ట్ బైట్ చేసి పెట్టేశాను అంతే అంటూ భుజాలెగరేసింది. ఆహా, ఎంత బాగా చెప్పావో. అవునే, మనకి పిల్లలు పుడితే వాళ్ళకి ఎలా తినిపిస్తావే? నాకు తినిపించడం రాదు కదా. సో నా మొగుడు నా పిల్లలకి తినిపిస్తాడు. మధ్యలో నీకేంటి? బాగుందా నీకు? మన పిల్లలకి నేనే తినిపిస్తే నువ్వేం చేస్తావే? మనం కలిసి ఎన్ని రోజులైంది? ఒక్కసారి కూడా తినిపించావా? చిరుకోపంగా అడిగాడు అథర్వ్. ఆ మాటకి ఖుషీకి కోపం వస్తుంది. ఆ కోపంలో బాధ కూడా ఉంది. నేను తినిపించను. మీకు అంతగా తినిపించే పెళ్ళాం కావాలనుకుంటే తినిపించే అమ్మాయి నే పెళ్లి చేసుకో. రోజు నువ్వు తినుకు నా గోరుముద్దలు పెడుతుంది. అయినా నాకు తినడం రాదు అని తెలుసు కదా. మరి ఎందుకు ప్రేమించావు? వదులు, నేను కిందికి వెళ్ళిపోతాను అంటూ మారం చేసింది డెవిల్గా. ఇంకా కోపం తెచ్చుకోవా? ఈ వెన్నెలలో నీ ఫేస్ రెడ్ గా ఎంత బాగుందో అంటూ బుగ్గపై ముద్దు పెట్టాడు. దెబ్బకు షాక్ అయింది పాప. మళ్ళీ తేరుకుని కోపంగా చూసింది. ముందు నన్ను వదులు అంటూ విడిపించుకోబోతుంటే అగా అథర్వ వదలలేక ఇంకా గట్టిగా పట్టుకున్నాడు డెవిల్ గా. మరీ అంత కోపం తెచ్చుకోకురా, సరదాగా అన్నాను. నువ్వు తినిపించకపోతే ఏంటే, నేను నీకు రోజు తినిపిస్తాను. నువ్వు నాకు ఫస్ట్ బేబీ. మీ పేరెంట్స్ నిన్ను ఎలా చూసుకున్నారో నాకు తెలియదే. ఆ ప్రేమని మించి చూసుకుంటానని కూడా చెప్పను. ఎందుకంటే ఏ అమ్మాయికి అయినా పేరెంట్స్ తర్వాత ఎవరైనా కాబట్టి. కానీ ఒకటి చెప్తాను, ఇప్పుడు ఎలా నిన్ను చూసుకుంటున్నానో, నా అల్లరితో నిన్ను సతాయిస్తున్నానో, మన పెళ్లి తర్వాత కూడా అంతకు మించి చేస్తాను. ఇంతకంటే ఎక్కువ ప్రేమని, అల్లరిని భరించడానికి రెడీగా ఉండు అంటూ తన హెయిర్ని ఉన్న క్లిప్ని తీశాడు. అలా తీయగానే గాలికి హెయిర్ ఎగురుతున్నాయి. ఖుషి అతని మెడ చుట్టూ చేతులు వేసి ఒక్కసారిగా హగ్ చేసుకుంది. అథర్వకి తన ఫీలింగ్స్ అర్థమవుతున్నాయి. తన్ని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. నాకు మాత్రం నీకు తినిపించాలని ఉండదా కానీ అని తన కుడి చేతిని అథర్వకి చూపిస్తూ, ఈ చేతికి పెన్ పట్టుకోవడం తప్ప అన్నం ఎలా తినాలో మా నాన్న నేర్పించలేదు అంటూ ఏడ్చింది. అథర్వ తనని పొదివి పట్టుకుని, డెవిల్, నువ్వు ఇలా ఏడిస్తే ఎలానే? నువ్వు ఇలా ఏడుస్తున్నావని ఏమాత్రం మా అత్త మామకి తెలిసినా ఏంటి అల్లుడు నా కూతుర్ని ఎందుకు ఏడిపిస్తున్నావు? తన కంట్లో నీళ్లు చూడటానికేనా తన్ని నీ చేతిలో పెట్టింది అని నన్ను అంటారు. అసలే నేను చిన్నపిల్లాడిని, ఏం తెలియని అమాయకుడిని. వాళ్ళంటే నాకు ఏడుపొస్తుంది అంటూ చిన్నపిల్లాడిలా చెప్పాడు. అదర్వు చెప్పిన విధానాన్ని ఖుషి ముసిముసిగా నవ్వింది. ఖుషి నవ్వేసరికి అదర్వు రిలాక్స్ అయ్యాడు. తన చేతిని పట్టుకుని ముద్దు పెట్టి, నువ్వెప్పుడు బాధపడకే, నీ కంట్లో నీళ్లు నేను చూడలేను అంటూ హగ్ చేసుకుని అలాగే ఉండిపోయాడు. అలా ఎంతసేపు ఉన్నారో తెలియదు కానీ కొద్దిసేపటికి ఇద్దరూ దూరం జరిగి ఒకరినొకరు చూసుకున్నారు. చలి ఎక్కువవడంతో ఖుషి కొంచెం వణకడంతో, డెవిల్, నువ్వు కిందికి వెళ్ళు, నేను డ్రైవర్కి బస్ ఆపమని చెప్తాను. వద్దు వద్దు, నేను ఇక్కడే ఉంటాను అంటూ చున్నీని భుజాలపై నిండుగా కప్పుకుంది. వద్దు డెవిల్, అసలే చలికి వణుకుతున్నావు. కావాలంటే రేపు మాట్లాడుకుందాం. నేనుంటాను అంటే వెళ్ళిపో అంటున్నావు కదా. నేను నీకు లోకువయ్యాను. పో, నేను అస్సలు నీతో మాట్లాడనంటూ లేవబోయింది. అంతలోనే బస్ టర్న్ అవ్వడంతో బ్యాలెన్స్ తప్పి అదరు వల్లనే పడిపోయింది. అదర్వు నవ్వుకొని, డెవిల్, నీకోసమే కదే వెళ్ళమని చెప్పింది. నువ్వు ఇక్కడే ఉంటానంటున్నావు. నువ్వు ఇలా చేస్తే నేను నా ఇష్టం వచ్చినట్లు చేయాల్సి ఉంటుంది. ఖుషి అయోమయంగా, నువ్వేం చేస్తావు? ఏం చేస్తానా అంటూ తన మెడవెంపుల్లో ముద్దు పెట్టాడు. ఖుషికి ఊహించని చర్యకి బొమ్మలా బిగుసుకుపోయింది. ఖుషి తన చున్నీని తీసి అతని భుజాలపై నుండి వేసుకుని తన వల్ల ఉన్న ఖుషికి కూడా కప్పాడు. అదర్వ ఏం చేస్తున్నావు అని అడిగింది. అతని వైపు సూటిగా చూడలేక తడబడుతూ, ఏం చేస్తున్నానో నువ్వే చూడు డెవిల్ అని అలాగే వెనక్కి వాలి పడుకొని ఖుషిని పక్కకు చేర్చి, ఇప్పుడు పడుకో అంటూ తన చుట్టూ చేతులు వేశాడు. అథర్వ అలా చేయగానే
నవ్వుతూ అతని వైపు చూసి నుదుటిపై ముద్దు పెట్టి అతని ఎదలో తల్లాచుకొని పడుకుంది. తనని ఇంకా పొదివి పట్టుకుని పడుకున్నాడు అథర్వ్. డెవిల్ అంటూ తన చెవిలో స్వీట్ గా వినిపించేసరికి గానే ఇంకా గట్టిగా అతన్ని పట్టుకుని పడుకుంది ఖుషి. అథర్వ్ చిన్నగా నవ్వుకుని, రే డెవిల్ గా లే, మనం బెంగళూరుకు వచ్చేసాం, ఇంకా ఇలాగే ఉంటావా నెమ్మదిగా చెవిలో చెప్పాడు. ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసింది ఖుషి. అథర్వ్ నవ్వుతూ తనని చూడటం చూసి చుట్టూ చూసింది. అప్పుడు గుర్తొచ్చింది. వెంటనే పైకి లేచింది. అలా లేవడంలో చున్నీ భుజాలపై లేనిది చూసుకోలేదు. అప్పుడే బెంగళూరు వచ్చేసిందా, అమ్మో, నేను కిందికి వెళ్తాను, లేకపోతే ఎవరైనా చూస్తారని కంగారు పడుతున్న ఖుషి చేతిని పట్టుకుని, దూకేవే రన్నింగ్ బస్ మీద నుండి అని కోపంగా అనేసరికి సైలెంట్ అయిపోయింది. అది కాదు అదర్, కింద అందరూ లేచి చూస్తే ఇద్దరం కనిపించకపోతే బాగోదు, అందుకే వెళ్తున్నా అన్నాను. ఆహా, ఇందాక లేపితే ఇంకా గట్టిగా వాటేసుకుని పడుకున్నావు అంటూ తన ఫేస్ పై పడే వెంట్రుకల్ని వెనక్కి అన్నాడు. అబ్బా, ఇప్పుడు అవన్నీ అవసరమా, ప్లీజ్ నేను కిందికి వెళ్తాను అంటూ సిగ్గును దాచుకుని రిక్వెస్టింగ్ గా చూస్తుంది. సరే కానీ ఒక ముద్దివ్వు, వెళ్ళా వెళ్ళనిస్తాను, లేకపోతే లేదు అన్నాడు ఎటో చూస్తూ. ఖుషి కోపంగా, అథర్వ్, దిస్ ఈజ్ టూ మచ్ అంటూ వేలు చూపించింది. అథర్వ్ తన చేతిని పట్టుకుని తన మీదికి లాక్కుని, కాదు 3 మచ్, అథర్వ్ మంచి మూడ్లో ఉన్నాడే, ముద్దు పెట్టి ప్లీజ్ అథర్వ్ అంటూ అతని చిన్ పట్టుకుని రిక్వెస్ట్ చేసింది. అథర్వ్ నిట్టూర్చి, పోనీలే, ముద్దివ్వకపోయినా నా ఫేవరెట్ ప్లేస్ చూపించావు, అందుకే వదిలిపెడుతున్నా. ఖుషి అప్రయత్నంగా తల కిందికి దించి చూసింది. చున్నీ లేకపోవడంతో పుట్టుమచ్చను చూసేసరికి ఎక్కడలేని సిగ్గు వచ్చి చేరింది తనకి. అథర్వ చున్నీ తీసి తన భుజాలపై వేశాడు. వెంటనే అతని ఎదలో తలదాచుకుంది సిగ్గుపడుతూ. అథర్వ డ్రైవర్ కి కాల్ చేసి బస్సు దిగుతాను ఆపమని చెప్పేసరికి బస్సు ఆపాడు డ్రైవర్. అథర్వ ఖుషి కిందికి దిగి బస్సు లోపలికి ఎక్కారు. డ్రైవర్ కొత్తవాడు కావడంతో అతనికి రూట్ చెప్పడానికి ముందుకు వెళ్ళాడు అథర్వ్. అప్పటికి ఇంకా ఎవ్వరూ లేవలేదు. చిత్ర, జీవన్ పక్కపక్కన కూర్చోవడంతో వాళ్ళని చూసి చిన్నగా నవ్వుకుని అథర్వ్ వాళ్ళు కూర్చున్న ప్లేస్ లో కూర్చుంది ఖుషి. బస్సు ఆగగానే నిద్ర లేచిన చిత్రకి తన భుజంపై తలపెట్టి పడుకున్న జీవన్ అమాయకమైన మొహం చూడగానే చిన్నగా నవ్వుకుంది. అనుకోకుండా పక్కకి చూసేసరికి ఖుషి కనిపించింది. అలా చూసినప్పుడు కొంచెం కదపడంతో తన భుజంపై తలపెట్టిన జీవన్ లేచాడు. అతను చిత్ర భుజంపై పడుకుని కనిపించడంతో వెంటనే లేచి చూశాడు. సారీ చిత్ర, నిద్రలో అనుకోకుండా నీ భుజంపై పడుకున్నాను అంటూ క్యూట్ గా చెప్పిన జీవన్ మాటలకి చిన్నగా నవ్వుతూ, ఇప్పుడు నేను ఏమైనా అన్నానా అని అడిగింది. లేదు, నీకు ఇబ్బందిగా ఉంటుందేమో అని తడబడుతూ చెప్పాడు. వీడు ఇంత తింగరోడు ఏంటిరా బాబు అనుకుని, నాకు ఏం ఇబ్బంది లేదు, కానీ నువ్వు మరీ బాధపడకు, ఖుషి వచ్చింది, నువ్వు అక్కడికి వెళ్తే తను ఇక్కడికి వస్తుంది. జీవన్ చిత్ర చూపించిన వైపు చూశాడు. అక్కడ ఖుషి కనిపించడంతో లేచి అక్కడికి వెళ్ళి, నువ్వు వచ్చావు, మరి వాడెక్కడరా? ముందుకు వెళ్ళాడన్నయ్య డ్రైవర్ కి రూట్ చెప్పడానికి. ఓ సరే, నువ్వు చిత్ర దగ్గరికి వెళ్ళు అనేసరికి లేచి చిత్ర దగ్గరికి వెళ్ళింది. జీవన్ సీట్లో కూర్చోవడం కుండా అథర్వ దగ్గరికి వెళ్ళాడు. కొద్దిసేపటికి బస్సు ఆగడంతో అప్పటికే నిద్ర లేచిన స్టూడెంట్స్ లేచి నిద్రమత్తులోనే బస్ దిగారు. గౌతమ్ నవ్వుతూ చిత్రతో మాట్లాడుతున్న ఖుషిని చూసేసరికి ఎందుకో డౌట్ గా అనిపించింది. అలాగే తనని చూస్తూ బస్ దిగి ముందుకు నడుస్తూ ఏదో ఆలోచిస్తున్న అతనికి ఏదో తట్టి ముందుకు పడిపోతుండగా ఎవరో అతని చేతిని పట్టుకోవడంతో పడకుండా నిలదొక్కుని తన చేతిని పట్టుకున్న వాళ్ళ వైపు చూశాడు. అథర్వ చిన్నగా నవ్వుతూ అతని వైపు చూస్తూ కనిపించేసరికి వెంటనే చేతిని వదిలేశాడు. జాగ్రత్తగా నడువు గౌతమ్, లేకపోతే ఇలాగే పడే అవకాశం ఉంది అని చెప్పి తన బ్యాగ్ ని భుజంపై వేసుకుని ముందుకు వెళ్ళాడు. అథర్వ వెళ్ళిన వైపే కోపంగా చూస్తూ ముందుకు వెళ్ళాడు గౌతమ్. అతని వెనకే అతని ఫ్రెండ్స్. అది ఒక అందమైన పెద్దిల్లు. అందులో 100 మంది అయినా స్టే చేయొచ్చు. హాలిడేస్ తర్వాత స్టూడెంట్స్ ని 1 వీక్ ట్రిప్ తీసుకెళ్ళాలి అని ఐడియా ఇచ్చిన అథర్వకి ఏ ట్రిప్ కి అయితే వెళ్దామో అక్కడ స్టూడెంట్స్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని వాళ్ళు ట్రిప్ కి వెళ్లే ప్లేస్ లో ఇల్లు కట్టించాడు. అథర్వ్ ఇంకా కట్టిస్తున్నాడు కూడా. కానీ అథర్వ్ ఒక లెక్చరర్ అని మాత్రమే తెలిసిన స్టూడెంట్స్ కాలేజ్ తరపున ఆ ఇల్లు కట్టించారు అని అనుకుంటారు. స్టూడెంట్స్ అందరూ ఇంట్లోకి వెళ్లారు. ప్రతి ఇద్దరికి ఒక్కో రూమ్ చూపించాడు. అందరికీ రూమ్స్ కిందే సరిపోవడంతో మీదికి వెళ్లే అవకాశం లేదు. ఇంటిని చూసి కూడా అందరూ షాక్ అయ్యారు. అంత పెద్దగా ఉంది, మరి గార్డెన్ కూడా ప్రకృతిని తలపిస్తుంది. సర్వెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. అందరూ ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి. 9కి బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది, అప్పుడు వచ్చి టిఫిన్ చేయండి అని లోపలికి వెళ్ళమని చెప్పాడు అథర్వ్. స్టూడెంట్స్ అందరూ ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళగానే అథర్వ్ సర్వెంట్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి జీవన్తో తన రూమ్ కి వెళ్ళాడు. రూమ్ లోకి వెళ్ళిన స్టూడెంట్స్ కి రూమ్స్ పెద్దగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.
రూమ్లోకి వెళ్ళగానే బెడ్పై పడిపోయింది చిత్ర. ఖుషి అది చూసి, అదేంటి రూమ్లోకి రాగానే పడిపోయావ్? ఫ్రెష్ అవ్వా, ముందు నువ్వు వెళ్ళవే, నువ్వొచ్చాక ఫ్రెష్ అవుతాను. సరే నీ ఇష్టం అని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది ఖుషి. ఖుషి ఫ్రెష్ అయి వచ్చాక చిత్ర కూడా వెళ్ళింది. తను అలా వాష్రూమ్లోకి వెళ్ళగానే వాళ్ళ రూమ్ డోర్ ఎవరో కొట్టడంతో ఖుషి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. అక్కడ తన క్లాస్మేట్స్ నలుగురు అమ్మాయిలు ఉండడం చూసి లోపలికి రండి అంటూ వాళ్ళకి దారిచ్చింది. ఏంటి వీళ్ళు ఇలా వచ్చారనుకుని తన క్లాస్మేట్స్ వైపు చూసి నవ్వింది ఖుషి. అదే సార్ నీకు భావన అని అందులో ఒక అమ్మాయి ఎగ్జైటింగ్ గా అడిగింది. ఆ మాటకి ఫ్రీజ్ అయ్యింది మన డెవిల్. కానీ వాళ్ళు ఖుషిని పట్టించుకోకుండా, అవునే ఎందుకు సార్ నీకు భావని ఇన్ని రోజులు చెప్పలేదు? సార్ నీకు బావ కదా, ఒకసారైనా అతన్ని లవ్ చేయాలి అనిపించలేదా? అదే నేనైతే అడ్వాన్స్ కూడా అయ్యేదాన్ని. అయినా అంత హ్యాండ్సమ్‌గా ఉన్న సర్‌ని పెట్టుకుని మాకే అలాగే చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. నీకు బావ అవుతాడు కదా! ఏం అనిపించలేదా? దీనికి అనిపించడం కూడానా? ఎప్పుడు దీనికి చదువు, చదువు, చదువు అదే కదా! అదే నేనయ్యుంటే చదువేమో కానీ రోజూ సర్ బైక్‌పై వెనకే కూర్చుని వాటేసుకుని మరీ కూర్చునేదాన్ని అంటూ ఒక్కొక్కరు చెప్తుంటే ఖుషీకి ఎందుకో నచ్చలేదు. కోపమొస్తుంది. కంట్రోల్ చేసుకుందామన్నా తన వల్ల అవ్వట్లేదు. ప్లీజ్ ఆపండి అని కోపాన్ని, చిరాకుని కంట్రోల్ చేసుకుంటూ చెప్పింది ఖుషి. ఏమైందే అలా అరిచావ్? అని ఒక అమ్మాయి ఆశ్చర్యంగా అడిగింది. ఖుషి తేరుకుని అది ఏం లేదు. నాకు కొంచెం హెడేక్‌గా ఉంది. జర్నీ చేశాం కదా! నేను మీతో తర్వాత మాట్లాడతాను. వాళ్ళు ఆ మాటలు విని అనుకున్నారో ఏమో రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోయారు. ప్రతి వాళ్ళకి నా బాబాయ్ కావాలి కోపంగా అనుకుంటూ ఉండగా మళ్ళీ డోర్ సౌండ్ వినిపించేసరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. అక్కడ మళ్ళీ అమ్మాయిలే కనిపించేసరికి డల్‌గా ఫేస్ పెట్టింది. ఖుషి డోర్ ఓపెన్ చేయడమే ఆలస్యం. అక్కడున్న అమ్మాయిలు లోపలికి వెళ్ళి అథర్వ నీకు బావ అంట కదా! అంటూ వాళ్ళు కూడా అలాగే మాట్లాడడం మొదలుపెట్టారు. ఖుషి ఏడుపు ఒక్కటే తక్కువని చెప్పాలి. ఎలాగోలా వాళ్ళని కూడా బయటికి పంపించేసింది. అలాగే వాళ్ళ డోర్ రూమ్ కొట్టడం, తిను డోర్ ఓపెన్ చేసి బయటే చెప్పి పంపించడంతో సరిపోయింది. ఖుషి కోపంగా ఆ అని అరిచి మెల్లగానే లేండి. ఏ దీనికి అంతటికీ చిత్రనే కారణం. ఒసేయ్ అయిపోయావే ఈరోజు. ఇది దానికి చెప్తే అది వెళ్ళి అందరికీ చెప్పింది అనుకుని చిత్ర ఎప్పుడొస్తుందా అని చూస్తున్న తన ఎదురుచూపులు ఫలించి చిత్ర వాష్రూమ్ డోర్ తెరిచి బయటకు వచ్చింది చిత్ర. ఖుషిని పట్టించుకోకుండా అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఏంటే అప్పటి నుండి మన రూమ్‌లో ఏవేవో మాటలు వినిపిస్తున్నాయి. ఎవరొచ్చారు? ఖుషి ఏం మాట్లాడలేదు. కోపంగా తన వైపు చూసింది. ఖుషి నుండి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో ఏంటి ఏం మాట్లాడలేదని వెనక్కి తిరిగింది చిత్ర. తన వైపే కోపంగా చూస్తున్న ఖుషిని చూసి ఏమైంది అంత కోపంగా ఉన్నావ్? ఎవరైనా ఏమైనా అన్నారా? ఖుషి అలాగే చూస్తూ అవునే నువ్వే అన్నావ్. చిత్ర అయోమయంగా నేనా? నేనేమన్నాను? ఖుషి లేచి ఏమన్నావా? నాకు అదర్ సార్ బావవుతాడు అని మన క్లాస్‌మేట్స్‌కి చెప్పావ్. అది వెళ్ళి అందరికీ చెప్పింది. వాళ్ళు వచ్చి అథర్వ నీకు బావనా అని అడుగుతున్నారు. నువ్వే ఇదంతా చేసింది. అయిపోయావే అంటూ తన్ని పట్టుకోబోతుండగా ఖుషి ఏం చేస్తుందో ఏమో అన్న భయంతో అక్కడి నుండి పరిగెత్తింది రూమ్‌లోనే. సారీ ఖుషి వదిలేవే. ఖుషి తన వెనకే పరిగెత్తుతూ అస్సలు వదలను. నీ వల్ల అథర్వ నాకు బావవుతాడు అని అందరికీ తెలిసిపోయింది. నిన్నేం చేస్తాను చూడు. అబ్బా! చెప్పింది అబద్ధమే కదే. ఎందుకు అంత కోపం నీకు అంటూ పరిగెత్తుతూనే అనేసరికి ఒక్కసారిగా ఖుషి ఆగిపోయి అక్కడే బెడ్‌పై కూలబడింది. చిత్ర తనని గమనించి దగ్గరకు వచ్చి పక్కనే కూర్చుని భుజంపై చేయి వేసింది. ఏమైందే? నువ్వు అబద్ధం చెప్పలేదు చిత్ర. అథర్వ నాకు బావవుతాడు అన్నది నిజం అంటూ ఫేస్‌లో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ లేకుండా చెప్పింది ఖుషి. చిత్ర ఆశ్చర్యంగా ఏంటి నువ్వనేది? అవును అని అథర్వ బావ అర్జున్ అన్నయ్య ఉన్నారు కదా! ఆ అన్నయ్య ఫాదర్, మా ఫాదర్ అన్నదమ్ముల్లో నాకు కూడా ఈ విషయం అథర్వ ఇంటికి వెళ్ళాక తెలిసింది. అర్జున్ అన్నయ్య సిరి వదినని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నాకు అథర్వ బావ అవుతాడు. చిత్ర ఆశ్చర్యంగా తనని చూస్తూ మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? నీకే కాదు ఎవరికీ చెప్పలేదు. నువ్వు కూడా చెప్పకు. పెదనాన్న వాళ్ళు ఇక్కడికి వచ్చాక అందరికీ నిజం చెప్పి సర్ప్రైజ్ చేస్తాను. కానీ అని నవ్వి సరే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను అని బెడ్‌పై వాలింది. చిత్ర ఆలోచిస్తూ అయినా నేనెందుకు చిత్రని అనాలి? నవమన్మధుడిలా రెడీ అయి అందరికీ ముందుకు వస్తాడు. అమ్మాయిలు చూడకుండా ఏం చేస్తారు? అయినా ఈ అమ్మాయిలకు కూడా సిగ్గు లేదు. అబ్బాయిలు కొంచెం స్మార్ట్‌గా కనిపిస్తే చాలు పొలోమంటూ వచ్చేస్తారు. అవ్వ నా ముందే అథర్వ గురించి ఇలా మాట్లాడుతున్నారు. కన్నయ్య అమ్మాయిల నుండి నా అథర్వని ఎలా కాపాడుకోవాలి? అనుకుని మళ్ళీ అంతలోనే అయినా ఈ అథర్వకి బుద్ధి లేదు. అరే అమ్మాయిలు తనని చూస్తున్నారు, సైట్ కొడుతున్నారని తెలిసి కూడా ఏం తెలియని వాళ్ళ అమాయకంగా ఉంటాడు అనుకుని కోపంతో పళ్ళు నూరుకుంది.